ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సచివాలయానికి రానున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అమరావతిలో పనులు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆయన చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సచివాలయానికి రానున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆయన పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలో పనులు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆయన చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రైట్ సాయిరామ్. నేడు రాష్ట్ర సచివాలయానికి సీఎం చంద్రబాబు 10 గంటలకు వెళ్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన అయితే ఎస్ఐపిపి సమావేశంలో పాల్గొంటారు. దీంట్లో ప్రధానంగా దీనికి సంబంధించిన కీలక శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ బోర్డుకు సంబంధించి అధికారులతో పాటు అదేవిధంగా దానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దాని తర్వాత ఏదైతే ఉందో ఈ ప్రతిపాదనలు ఎస్ఐబిపి ప్రతిపాదనలు ఈ నెల 11న జరిగే కేబినెట్ ఏదైతే ఉందో ఆ కేబినెట్ సమావేశంలో కూడా ఆమోదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున అయితే పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పాటు చేసే దానిపై కూడా ఈ చర్చా సమావేశాలు నిర్వహిస్తారు. దీంతో పాటు ఏదైతే ఉందో 11 గంటలకు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆ సమావేశంలో దీంతో పాటు రాష్ట్ర సచివాలయంలో ఏదైతే నిన్న ఏర్పాటు చేసిన ఈ ఉన్నాయో హోర్డింగ్స్ తీసేసి ముఖ్యులు నిర్మాణాలు చేస్తున్నారో వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టు అయితే సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.